అదేవిధంగా ఇక కేసీఆర్ తెలంగాణ కోసం బాగా త్యాగం చేసిందట. అది అర్థం కాలే. కేసీఆర్ గారు మాట్లాడే ముందు నీ నోట్లో నిన్న మాట్లాడిన మాట మొత్తం నీ ఉపన్యాసం అంతా మేము విన్నాము. కేసీఆర్ గారు నువ్వు మళ్ళీ గత చరిత్రకు పోయినావు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మేము ఎక్కడున్నామే మరి కేసీఆర్ గారు నేను కూడా తెలంగాణ చేసి చైర్మన్గా ఈ రాష్ట్రానికి కీలక పత్ర వహించిన కేసీఆర్ నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. ఇది నీకు ఈ తెలంగాణ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు నా గురించి నీకు తెలుసు, నీ గురించి కూడా నాకు తెలుసు. అది మర్చిపోకు. నీ క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారో నువ్వు చేసినావా? వాస్తవాలు చెప్పు. నీ తల్లి మీద ఒట్టేసి చెప్పు. సిగ్గుండాలే మాట్లాడే ముందు. నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకునడమే నీ దురరాజ్యం రావడం కోసం పెట్టుకున్నావు. తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నువ్వు పెట్టుకున్నావు. ఇయలో తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది. తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉండి ఇయలో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు. నీకు మంత్రి పదవి ఇయ్యనందుకు ఒక దిక్కు కమ్మోళ్ళు, ఒక దిక్కు రెడ్డోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇక్కడ నాకు మంత్రి పదవి ఇస్తలేడని చెప్పి ఒక నీచమైన ఆలోచనతోని నువ్వు బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నావు. తెలంగాణ రాష్ట్రం పేరు మీద టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని నువ్వు 2001 నుంచి 2008 దాకా నీ పార్టీలో తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటా నీవు నీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలకు పోటీ చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు తెలంగాణ సెంటిమెంట్తోనే. కానీ నువ్వు నీ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, నీ రాజకీయ అధికారం కోసమే నువ్వు పార్టీ పెట్టుకున్నావు తప్ప నువ్వు తెలంగాణ ప్రజల కోసం కాదు అని అంటున్నా. నీ పార్టీ వేరు, తెలంగాణ ప్రజలు వేరు. తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు ఉద్యమం చేయలే, నీ పార్టీ కోసం ఉద్యమం చేశావు. నీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఉద్యమం చేశావు. నీ పార్టీని రాజకీయ అధికారం కోసం ఉద్యమం చేశావు. ఒక్కటి నేను అడుగుతున్న కేసీఆర్ గారు మీ మీడియా ద్వారా దయచేసి 2001లో పార్టీ పెట్టుకున్నావు కదా, 2004లో ఎన్నికల్లో పోటీ చేశావు. కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని పోటీ చేశావు కదా. అరే లుచ్చానా కొడుక, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసమే అనుకుంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావో అది తెలంగాణ ప్రజలకు చెప్పు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు 11 ఎమ్మెల్యేలు గెలిచావు. అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడు అప్పుడు సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర మంత్రిని చేసుకున్నావు హరీష్ రావును. ఎవరితో మాట్లాడి? మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, గుర్తు ఎత్తున నీకు. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి పదవి ఇప్పించుకున్నావు. 2 మంత్రి పదవులు ఇప్పించుకున్నావు. ఇది వాస్తవం కాదా? ఇక నువ్వు మరి తెలంగాణ కోసం ఎక్కడ కొట్లాడినావు? 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు కదా. అదేవిధంగా నువ్వు ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రి, కార్మిక శాఖ మంత్రిగా తీసుకున్నావా లేదా? కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్లో